శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉండే అంశాన్ని ఇప్పుడు మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశికి చూసుకుంటే చతుర్థ స్థానంలో మనకు రాహు యొక్క ప్రభావం, పంచమలో శనీశ్వరుడు, అలాగే అష్టములో బృహస్పతితో పాటు శుక్రుడు కూడా, భాగ్యంలో బుధాదిత్య యోగము, రాజ్యంలో కేతువు, లాభంలో కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది. రాశ్యాధిపతి లాభస్థానం ఉండడం ఒక విశేషం. అంచేత ఖచ్చితంగా వృశ్చిక రాశి వారికి లాభంలో కుజుడు మంచి యోగాన్ని ఇచ్చే అవకాశం బాగానే కనబడుతుంది. ఆర్థిక వ్యవహారానికి వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతారు. ఐటీ రంగం, సాఫ్ట్వేరు, అలాగే అకౌంట్స్ డిపార్ట్మెంట్ అనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్లో అసోసియేటెడ్ విత్ గవర్నమెంట్ యాక్టివిటీస్లో ఉండే జాబ్స్ అనుకోండి, లేకపోతే మీరు అన్నట్టుగా కొంతవరకు సెమీ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్లో ఉద్యోగాలు కొంటే దానికోసం చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగానే కనబడుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో మంచి హైక్స్ ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళకి మంచి ఓపెనింగ్స్ ఉంటాయి. 15 రోజుల్లో గట్టి ప్రయత్నం చేసుకోండి, సక్సెస్ఫుల్ ఉంటుందని చెప్పగలుగుతాం. అలాగే వ్యాపారం విషయంకి వచ్చినప్పుడు మెయిన్గా ఇవాళ రేపు డిజిటల్ మార్కెటింగ్ అంటారు, తర్వాత రోబోటిక్స్ అంటారు, యూట్యూబ్స్ అంటారు, రకరకాల ఫ్రీలాన్స్ వ్యాపారాలు బోల్డ్ చేస్తున్నారు. అలా చేసే వాళ్ళకి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించిన కేతు 10th house ఉన్నాడు కాబట్టి దాన్ని డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది, బాగుంటుంది. అలాగే రెగ్యులర్ వ్యాపారం, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్ వ్యాపారాలు, ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్స్ రన్ చేసే వాళ్ళు కూడా మంచి హైప్స్లో ముందుకు వెళ్ళచ్చు. బ్రాంచెస్ ఎక్స్ట్రా కూడా ఓపెన్ చేయాలంటే చేసుకుని ముందుకెళ్ళండి, మంచి సత్ఫలితాలు వస్తాయి. శుభమైన ముహూర్తాన్ని చూసుకొని ముందుకెళ్ళగితే చాలు, అంతా సక్సెస్ఫుల్ కనబడుతుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు బాగున్నాయి. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులు కొంచెం నిదానంగా ఉంటే బాగుంటుంది. అలాగే విదేశాలు చదువుకుంటున్న విద్యార్థులకి ఒక అవకాశం ఉద్యోగరీత్యా కనబడుతుంది, సక్సెస్ అనేది ఉంటుంది. కానీ ఉద్యోగరీత్యా ఇక్కడ నుండి వెళ్ళాలనుకునే వాళ్ళకి మాత్రం పెద్ద అనుకూలమైన పరిస్థితి మనకు కనిపించట్లేదు. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద కానీ, తర్వాత పెట్రోల్ బంక్స్, క్రూడ్ ఆయిల్స్ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద, వాటి మీద మీరు ట్రేడింగ్ చేసుకుంటే సక్సెస్ కనబడుతుంది. లక్కీ నెంబర్ 3 పాజిటివ్గా మీకు పనిచేస్తుంది, బాగానే ఉంది. అలాగే శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమాలకు పాల్గొంటారు. వివాహ వ్యవస్థ అనుకోండి, అలాగే గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజ, ఇటువంటి కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటారు. మధ్యవర్తిత్వం వహించినప్పుడు మీకు మంచి ఫలితాలు వస్తే గౌరవాన్ని కూడా పెరిగే అవకాశం ఉంటాయి. కోర్టు వివాదాలు ఏమైనా ఉంటే అవి ఒక్క కొలిక్కి వచ్చే అవకాశం 15 రోజులు కనిపిస్తోంది. అది ఆస్తి వివాదాలు అనుకోండి, భూమి వివాదాలకు ఏదైనప్పటికీ కొంత పాజిటివ్ వేస్తే ఈ వీక్లో వచ్చే అవకాశం బాగా కనబడుతుంది. ఇక మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు అష్టంలో ఉన్న శుక్రుడు, గురుడు యొక్క ప్రభావము మనకు కనిపిస్తుంది. కాబట్టి దీని దృష్టిలో మనం పెట్టుకుంటే మనకి ఏం చేయాలంటే ఈసారి విశేషంగా ఈ 15 రోజుల్లో కనీసం 1-2 సార్లు శ్రీచక్రార్చన చేసి ఆ తీర్థాన్ని తీసుకోవడం ప్రయత్నం చేయండి. అంటే ఇక్కడ మెయిన్గా ఏంటంటే అభిషేకం చాలా ఇంపార్టెంట్. అది అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండడం, ఐశ్వర్యం ఉండడం, అదేమైనా కొలెస్ట్రాల్, థైరాయిడ్ ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా అవి కూడా క్లియరెన్స్ రావడం, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.